అఖండ సినిమాపై భారీ కుట్ర బయటపడిందండి. యెస్, మీరు విన్నది నిజమే. అఖండ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసుంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్, మిలియన్ సబ్స్క్రైబర్స్, లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్ నెగిటివ్ రివ్యూ అనమాట. సినిమా చూసొచ్చిన వెంటనే నెగిటివ్ రివ్యూ ఇవ్వటం. 100 మందిని లేపటం ఏంటి, ఆ మనిషిని ఇట్లా పైకి పట్టుకొని లేపటం ఏంటి. చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, సినిమాలో భక్తి సినిమా అని చెప్పి హీరోయిన్తో అశ్లీలమైన డ్యాన్స్ ఏంటి, అంత ఎక్స్పోజింగ్ ఏంటి, ఆ పాటలో అంత ఎక్స్పోజింగ్ ఉందేంటి. సనాతన ధర్మం భక్తి సినిమా అని చెప్పి ఆ హీరోయిన్తో ఒక 30 సంవత్సరాల చిన్నపిల్లతో ఆ డ్యాన్స్ ఏంటి, ఆ పాటలు అంత ఎక్స్పోజింగ్ ఏంటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ సినిమాలోని ఆ పాటకు సంబంధించినటువంటి ఆ పాటల క్లిప్పింగ్స్, అలాగే ఒక చోట ఒక 20 మందిని 30 మందిని పైకెత్తుతారండి బాలకృష్ణ గారు. ఆ క్లిప్పింగ్ ఒకటి. మనిషిని ఒంటి చేత్తో ఎత్తుతారు, మనిషిని ఒంటి చేత్తో ఎత్తే నిటారుగా నిలబడతాడనమాట మనిషి. ఆ క్లిప్పింగ్ ఒకటి. భయంకరంగా నెగిటివ్ ట్రోలింగ్ అనమాట. సినిమా రోజు రిలీజ్ అయిన రోజే విపరీతమైన ట్రోలింగ్. దానివల్ల ఎంత ఇంపాక్ట్ పడింది. కనీసం పవన్ కళ్యాణ్ గారైనా సినిమాకి వెళ్ళి ఉంటే బాగుండేదని కింద కామెంట్లు. పవన్ కళ్యాణ్ గారైనా ఆ కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్తే బాగుండేది కదా, ఎందుకంటే హిందూ సినిమా కదా, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సినిమా కదా. పవన్ కళ్యాణ్ గారు, మెగాస్టార్ గారు ఫ్యామిలీ వెళ్ళి ఒక రివ్యూ ఇస్తే ఏం పోయింది. ఓజీ సినిమాకి కూటమి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు కదా, మరి బాలకృష్ణ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, జనసేన ఫ్యాన్స్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటూ కొంతమంది కామెంట్లు. ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఓజీ సినిమాకి నిజం అండి, టీడీపీ వాళ్ళు అందరూ కలిసి సపోర్ట్లు చేశారు. పెద్ద పెద్ద టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్స్ సపోర్ట్ చేస్తే, మరి బాలకృష్ణ గారి మూవీకి ఆ కూటమిలో ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటూ దాని మీద ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది సోషల్ మీడియాలో. దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి కొంతమంది ఏమన్నారు, దీని వెనకాల యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరు 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 నాశనం చేసింది? యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరు? వాళ్ళకి పేర్లు చెప్పండి కింద.